ఇంకో విషయం కూడా ఇక్కడ మీతో ప్రస్తావన చేయాలి. గేమ్ చేంజర్ సినిమా బాగుందా? రిలీజ్ కాలేదు ఇంకా. కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో. చాలా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది. వేమగిరి అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది. చాలా అత్యధిక జనాభా వచ్చారు. ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం, చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు దానికి నిర్మాత, దాంతోపాటు శంకర్ టాప్ హీరో, టాప్ డైరెక్టర్. చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నన పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్. ఏ బ్యూటిఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నారు. చాలా హై బడ్జెట్ పిక్చర్. దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. జనం అద్భుతంగా వచ్చారు, ఎందుకంటే సినిమా వ్యవహారం. దాంతోపాటు గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ అంట. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రియల్ గేమ్ చేంజర్ అంట, ఆయన వచ్చాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, మూసింది, వెళ్ళిపోయారు. వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడీపీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది. ఎవరు పలకరించడానికి వెళ్ళా, పరామర్శించడానికి వెళ్ళా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. ఇక్కడ మాట చెప్పాలి. అదేంటి సినిమా? మన పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే, సేమ్ నా దృష్టిలో. దట్ ఈస్ ఆల్సో అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. నాకు తెలియగలుగుతారండి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత? 27 రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి, రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని. పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి ఫేవరెట్ అంట. ఆయన పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు. చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు, ఈయన చరణ్ పెట్టుకున్నాడు. అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి. వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి. పేద కుటుంబాలు. ఇవ్వండి. ఇవాళ ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించి రేవతికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారో, ఈ 2 కుటుంబాలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు. పవన్ కళ్యాణ్ గారు, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను.